హలో ఎవ్రీవన్. సో ఇవాళ యాక్చువల్గా మెయిన్ ఈ కోర్సెస్ పెట్టడానికి కారణం, మెయిన్ రీజన్ ఆఫ్ పుట్టింగ్ దీస్ కోర్సెస్ ఏంటంటే యాక్చువల్గా మనకి మీ కోర్స్, మీ ఎడ్యుకేషన్, బీటెక్ ఆర్ బీఏ, డిగ్రీ, వాట్ ఎవర్ కోర్స్ మీదంతా అయిపోయాక మీరు ఖచ్చితంగా యూ విల్ బి ట్రయింగ్ ఫర్ ఎ జాబ్ ఆపర్చునిటీ. సో యాజ్ పర్ యువర్ రెస్పాన్సెస్ మీరందరూ ఇండివిజువల్గా రియాక్ట్, యాంగులర్, ఎస్క్యూఎల్ సర్వర్, మై ఎస్క్యూఎల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. బట్ ఇంత ముందుకు ఏంటంటే ఇండివిజువల్ టెక్నాలజీ పైన జాబ్స్ ఉండేవి యాక్చువల్గా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఏమవుతుందంటే పీపుల్, ఐ మీన్ కంపెనీ, ఒక్కొక్క టెక్నాలజీ పైన ఒక ఇండివిజువల్ రిసోర్స్ తీసుకునే కన్నా దే ఆర్ లుకింగ్ లైక్ పీపుల్ హూ నోస్ ఏ ప్యాకేజ్ లైక్ ఫ్రంట్ ఎండ్, మిడిల్ లేయర్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ తెలిసినవి తీసుకుంటున్నారు అనమాట. సో దట్స్ ఒక సింగిల్ రిసోర్స్తో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఫుల్ స్టాక్ ఉన్నది వచ్చేసింది యాక్చువల్గా. సో నేను ఎందుకు ఇది స్పెషల్గా మీకు చెప్తున్నానంటే మార్కెట్ ఇది ఎలా ఉంది ప్రజెంట్. సో వై బికాస్ ఇఫ్ యూ ఓన్లీ ఆప్ట్ ఫర్ లైక్ రియాక్ట్, యాంగులర్ అది చేస్తే ఏమవుతుందంటే ఎస్ మీకు నాలెడ్జ్ వస్తుంది, బట్ మీకేందంటే జాబ్లో షార్ట్ లిస్ట్ అవ్వడము, లేకపోతే ప్రియారిటీ ఇవ్వకపోవడము అనేది జరుగుతుంది యాక్చువల్గా. ఓకే. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ దట్ మీ అందరూ ఫుల్ స్టాక్ వెళ్ళడం మంచిదని చెప్తాను. బికాస్ యాజ్ పర్ అవర్ మార్కెట్ అండ్ బెస్ట్ కోర్స్ ఏంటి అది కూడా మీకు చెప్తున్నాను యాక్చువల్గా. సో ఏంటంటే మీరు ఫస్ట్ పిక్ అవుతారు మీ జాబ్ సర్చ్లో, జాబ్ ట్రయల్స్లో మీరు ఫస్ట్ పిక్ అవుతారు యాక్చువల్గా ఇఫ్ యూ నో ది మీ ఎవ్రీథింగ్. సో డోంట్ వరీ లైక్ నాకు డేటాబేసే వచ్చు అండ్ డేటాబేస్ నేర్చుకుంటాను అంటే, సో ఈ ట్రైనింగ్స్ కూడా నేను ఎందుకు ఇస్తున్నాను అంటే చాలా డీటెయిల్గా, నీట్గా, అసలు ఎవరికి ఏమి రాకున్నా కూడా బేసిక్స్తో పాటు స్టార్ట్ చేసి మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి, సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ అండ్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేను కంప్లీట్ లేదు, మీ ఇండివిజువల్ కోర్సెస్ కావాలంటే ఇండివిజువల్ కోర్సెస్ కూడా నేను చెప్పేస్తాను. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో నౌ our intention is we'll be working on this mean, MERN, these tags, so that అన్నీ కవర్ అవుతాయి. సో మీన్, MERN అంటే లైక్ మోంగో కానీ మైఎస్క్యూఎల్ కానీ, ఎం అంటే మీ మోంగో, మైఎస్క్యూఎల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అది, ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, ఏ అంటే యాంగులర్, ఎన్ అంటే నోట్ జేఎస్. సో ఫుల్ స్టాక్ అయిపోయింది, ప్యాకేజ్ అయిపోయింది. సేమ్ లైక్ MERN, మోంగో డీబీ, మైఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్ ఏదైనా కావచ్చు, బ్యాక్ ఎండ్ డేటాబేస్, అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్, ఆర్ అంటే రియాక్ట్ జేఎస్, ఎన్ అంటే నోట్ జేఎస్. ఓకే. సో ఈ ఫుల్ ప్యాకేజ్ నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫుల్ నేర్చుకుంటే మీకు టైం అవుతుందేమో, కానీ దాన్ని కూడా ఎలా నేర్చుకోవాలని చెప్తాను, ఈజీగా చెప్తాను. సెకండ్ థింగ్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ డెమో ప్రాజెక్ట్స్, సింపుల్ శాంపుల్ ప్రాజెక్ట్స్. మీకు చేసేదానికి ఏంటంటే ఒక ప్రాజెక్ట్, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మనం చేసినాం అనుకోండి, ఫ్రంట్ ఎండ్, మిడిల్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఇవి మనకు వస్తాయి కదా, మిడిల్ లేయర్, నోట్ చేసి, ఎక్స్ప్రెస్ చేసి ఇట్లా. సో ఇవి ఇంక్లూడ్ చేసి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ అని, ఎస్ మీన్ ఈజ్ ఈజీ, మనం పోవచ్చు, మీన్ మర్న్ ఈజీ వెళ్ళిపోవచ్చు, ఫుల్ స్టాక్. ఓకే. సో ఎట్ ద ఎండ్ నేను టెక్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లైక్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, ఏదైనా స్కిల్ సెట్ పైన మీకు ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ, ఐ ప్రొవైడ్ ద రిఫరెన్సెస్ అండ్ వీ కెన్ డిస్కస్ ఆన్ దట్. ప్రతి ఒక్క స్కిల్ పైన మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంటర్వ్యూని క్రాక్ చేసే అవి కూడా చెప్తాను అనమాట. లైక్ వాట్ ఆర్ ద బెస్ట్ యూనో సపోర్ట్, కానీ మీకు ఇంకా ఏమి ఎలా ఇస్తే ఆన్సర్స్ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈవెన్ మీకు ఆన్సర్స్ తెలియకపోయినా కూడా దాన్ని మనం ఎలా బైపాస్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఇవన్నీ చెప్తాను యాక్చువల్గా. సో ఎట్ ద ఎండ్ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇక్కడ ఈ కంప్లీట్ కోర్సే కానీ, సెషనే కానీ, మీరు కోర్సెస్ నేర్చుకొని జాబ్ క్రాక్ చేయడం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు ఫ్రెషర్స్ కాబట్టి, ఎవరు కొద్దిగా తక్కువ ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి, ఫస్ట్ ఏంటంటే జాబ్లో జాయిన్ అయ్యారంటే దట్స్ ఇట్. సో అక్కడ ఏంటంటే మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడల్లా అక్కడ ఎక్కువ నేర్చుకుంటారు అనమాట, డీప్గా నేర్చుకుంటారు. సో నో వన్ విల్ క్వశ్చన్ యూ. మీకు కొద్దిగా కంప్లీట్ రాకపోయినా ఎవరు క్వశ్చన్ చేయాలి, దే అండర్స్టాండ్ మీరు ఫ్రెషర్స్ అండ్ యూ నీడ్ టు లర్న్ ఎ లాట్ అని. సో మీకు సపోర్ట్ ఉంటుంది. సో డోంట్ వరీ, మనము అది చేద్దాం. ఓకే. సో కమింగ్ టు ఇది వెళ్ళే ముందు మీకు చిన్న
క్వశ్చన్స్, ఐ మీన్ మీకు చిన్న టెస్ట్ పెడుతున్నాను. బేసిక్ టెస్ట్ ఒకటి, ఒక వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఒకటి. దాంట్లో నాకు ఆన్సర్స్ చెప్పండి మీరు. ఓకే ఓకే దట్ ఆన్సర్స్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్క్రీన్. ఎస్. సో ఫుల్ స్టాక్ ఇప్పుడు దీంట్లో అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు మనం అందరం ఏవైతే సబ్జెక్ట్స్ ఆప్ట్ చేస్తున్నారో మీరు చూస్తే ఇప్పుడు దీంట్లో ఫుల్ స్టాక్ అని పెట్టాను. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్లో మీరు సెలెక్ట్ చేసిన కోర్సెస్ అన్ని వచ్చాయి. యాంగులర్, రియాక్ట్, నెక్స్ట్, స్టెన్సిల్, వ్యూ. వేరాస్ బ్యాక్ ఎండ్లో నోడ్, ఎక్స్ప్రెస్, నెక్స్ట్. బ్యాక్ ఎండ్లో కూడా డేటాబేస్, బ్యాక్ ఎండ్ ఇది డేటాబేస్, ఇది బ్యాక్ ఎండ్ మిడిల్ లేయర్ ఇది. సో మై ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్, మోంగోడిబి, పోస్ట్ ఎస్క్యూఎల్. సో టెక్నికల్గా ఇప్పుడు ఫుల్ స్టాక్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం బిఫోర్ గోయింగ్ టు ద డీప్. ఫుల్ స్టాక్లో ఏమవుతుందంటే టెక్నికల్గా మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ లేయర్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఈ మూడు ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఒక చిన్న ట్రిక్ చూస్తే 65% ఫ్రంట్ ఎండ్, చాలా వరకు మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఫ్రంట్ ఎండ్ వర్క్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు అంటే చాలా లాజిక్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ హియర్. బ్యాక్ అండ్ మిడిల్ లేయర్ 20% ఆఫ్ వర్క్ అని పెట్టాను. అంటే మీరు ఇక్కడ ఏంటంటే బిఫోర్ లర్నింగ్ ఫుల్ స్టాక్, ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు నేర్చుకొని మీరు అనుకోవచ్చు 100% ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, 100% బ్యాక్ ఎండ్ మిడిల్ లేయర్ నేర్చుకోవాలి, 100% డేటాబేస్ నేర్చుకోవాలి, అంటే మీకు 300% ఆఫ్ ఎఫర్ట్స్ అవసరం అని మీరు అనుకుంటారు. బట్ నో, ఫుల్ స్టాక్లో మీకు ఓన్లీ నేను ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ వర్క్ మెన్షన్ చేశానో అంత ఎఫర్ట్స్ పెడితే ఈ ఫుల్ స్టాక్ అయిపోతుంది మీకు. అండ్ అది ఏమేమి పెట్టాలి ఏంటి అనేది ఈజీగా చెప్తాను. ఇది స్పెసిఫిక్గా నేను ఫుల్ స్టాక్ వాళ్ళ కోసం చెప్తున్నాను. లేదు మాకు ఓన్లీ రెస్పెక్టివ్ లాంగ్వేజ్ కావాలి అంటే మనం వాళ్ళకి సపరేట్ గ్రూప్స్ కూడా చేస్తాను, వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఎందుకు సపరేట్ ఎందుకు అంటే మేబీ కొందరికి ఫ్రంట్ ఎండ్ వచ్చి ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చి ఉండొచ్చు, డేటాబేస్ రాకపోయి ఉండొచ్చు, రైట్? సో అలా కొన్ని కేసెస్ ఉంటాయి. అలాంగ్ దట్ మనం అట్లా కూడా కోర్సెస్ డివైడ్ చేసి మనం కోర్సెస్ చెప్దాం. బట్ వాట్ ఐ సజెస్ట్, ఎవరికి ఏం రాదు, ఇది బిగినర్ అంటే మాత్రం ఐ సజెస్ట్ ఫుల్ స్టాక్. ఓకే, సో విల్ కమ్ అగైన్ అబౌట్ దిస్ పర్సంటేజెస్. ఫ్రంట్ ఎండ్ 65% ఆఫ్ వర్క్ ఎందుకు అంటే దీంట్లోనే చాలా ఉంటుంది. మీరు ఏదైనా సరే ఫ్రంట్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది, అది 65% ఆఫ్ వర్క్ అక్కడే ఉంటుంది. అండ్ బ్యాక్ అండ్ మిడిల్ లేయర్ ఇక్కడ ఏమవుతుందంటే నోడ్, ఎక్స్ప్రెస్, నెక్స్ట్, ఈ మూడు మిడిల్ లేయర్లు వస్తాయి. అండ్ ఫ్రంట్ ఎండ్ ఇక్కడ యాంగులర్, రియాక్ట్, నెక్స్ట్, స్టెన్సిల్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. డేటాబేస్లో 10%. సో ఇక్కడ చూస్తే 65, 20, 10, 95% అవుతుంది. ఇంకా 5% ఏంటి? ఎస్, 5% ఏంటంటే మీ అప్లికేషన్ అంతా రెడీ అయిపోయింది, మీ ప్రాజెక్ట్ అంతా డెవలప్ చేశారు, దాన్ని మీరు ఏం చేయాలి? హోస్ట్ చేయాలి, మీ ప్రొడక్షన్కి హోస్ట్ చేయాలి. దానికి డెవాప్స్ అవసరం, డిప్లాయ్మెంట్ చేయడం అవసరం, బిల్డ్ చేయడం అవసరం, కరెక్ట్? ఆ డిప్లాయ్మెంట్, బిల్డ్, డెవాప్స్ ఇవంతా ఒక 5% ఆఫ్ వర్క్. దానికి ఏంటంటే ఒక డెవాప్స్ టీమ్ ఉంటుంది, లేదు అంటే మీరు ఆల్సో ఇన్వాల్వ్ కావచ్చు. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇట్స్ గుడ్ టు లర్న్. ఓకే, జస్ట్ అదొక 5%. దానికి కూడా ఏం ఎఫర్ట్స్ అంత పెద్దగా ఉండదు, ఈజీగా టూల్స్లోనే అన్నీ రెడీగా ఉంటాయి, మీరు టూల్స్ బట్టి నేర్చేసుకోవచ్చు. ఓకే, సో డోంట్ వరీ. సో ఒక ఫుల్ స్టాక్, ఇందాక క్వశ్చనరీస్లో కూడా మీకు ఇవే క్వశ్చన్స్ అడిగాను. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ డేటాబేస్ అంటే ఏంటి, రైట్? సో ఎస్. సో ఇక్కడ మీరు చిన్న గమనిస్తే నెక్స్ట్ జేఎస్ ఈజ్ ఇన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఈ మెయిన్ స్టాక్లో మనము ఈ 3 కూడా నేర్చుకోవడం కష్టము, అంటే టైం ఎఫెక్ట్ అవుతుంది అంటే మీరు నెక్స్ట్ ఒక్కటి నేర్చుకున్నారనుకోండి, ఈ 20% వరకు అనేది ఈ నెక్స్ట్లో కలిసిపోతుంది అనమాట, రైట్? అది ఇంకా ఈజీ. అండ్ దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. సో మీరు ఇది ఇప్పుడు చాలా మార్కెట్లో ఇప్పుడు ఇది చాలా బూమ్ అవుతుంది మార్కెట్లో, నెక్స్ట్ జేఎస్. సో బై ద టైమ్ యూ పీపుల్ జాబ్ ట్రయల్స్ అవి చేసినప్పుడు మీ దాంట్లో నెక్స్ట్ ఉంది అంటే యూ విల్ బి ద హాట్ పిక్. ఓకే, షార్ట్ లిస్ట్లో మీరు హాట్ పిక్ అవుతారు ఫ్రెషర్స్గా. ఎందుకు అంటే రిక్రూటర్స్, ఐ మీన్ ద కంపెనీస్ ఏంటంటే ఈజీగా అండ్ బెటర్ ఫ్రేమ్వర్క్స్ విచ్ ఆర్ దే వాంట్ ఇంప్లిమెంట్ అనమాట. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళ సైట్స్ ఆర్ కంపెనీ ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాయి. సో ఈ అప్లికేషన్స్ అన్నీ అలా ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్, మిడిల్ లేయర్, బ్యాక్ ఎండ్ అలా డివైడ్ చేసే బదులు అన్నీ ఒకే దాంట్లో పెట్టాలి. సో ఫస్ట్ రియాక్ట్ అప్గ్రేడ్ చేసుకొని నెక్స్ట్ వర్షన్తో వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ జేఎస్. ఓకే,
ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు దాంట్లో ఉంటాయి, మిడిల్ లేయర్ అండ్ ఫ్రంట్ ఎండ్. అండ్ ఇది కష్టం ఏం కాదు, రియాక్ట్ వస్తే ఇది ఈజీ. నెక్స్ట్ లేదు, ఓ ఇప్పుడు ఇది టైం మేము దీని మీద పెట్టాము, రియాక్ట్ నేర్చుకోవడానికి పెట్టాము, మేము నెక్స్ట్ నేర్చేసుకుంటాం డైరెక్ట్ అంటే, నేను దాన్ని కూడా కోర్స్ క్రియేట్ చేస్తున్నాను సపరేట్. సో మీరు దాంట్లో జాయిన్ అయిపోవచ్చు, సో దట్ ఇట్ ఈస్ ఈజీ. నెక్స్ట్ నుంచి నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు, ప్రాబ్లమే లేదు. అప్పుడు ఏమవుతుంది మీకు, ఈ రెండు నెక్స్ట్ అండ్ ప్లస్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఈజీగా తొందరగా నేర్చుకోవచ్చు. తొందరగా నేర్చుకోవాలి అంటే మాత్రం నెక్స్ట్ అది. లేదు మెల్లగా నేర్చుకుందాం అన్నీ తెలుసుకుందాం అంటే మాత్రం మీన్ సెలెక్ట్ చేసే వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. మీన్ అంటే యాంగులర్ ఇవన్నీ వస్తుంది. లేదు మర్న్ అంటే రియాక్ట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇంకో గ్రూప్ చేస్తాను. సో రెండు ఫుల్ స్టాక్ గ్రూప్స్ చేస్తాను. అండ్ వన్ మోర్ గ్రూప్ ఈజ్ నెక్స్ట్ గ్రూప్. అంటే నెక్స్ట్ అంటే అది కూడా ఫుల్ స్టాకే, నెక్స్ట్ ప్లస్ డేటాబేస్, ఇవి రెండు వస్తాయి దాంట్లో. సో 3 గ్రూప్స్. ఫోర్త్ గ్రూప్ వచ్చేసి MySQL, ఓన్లీ నాకు డేటాబేసే కావాలి, నేను అదే నేర్చుకుంటాను, నాకు ఆల్రెడీ ఇవన్నీ వచ్చు అనుకునే వారికి నేను సపరేట్ డేటాబేస్ అదే చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వన్ థింగ్. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, జస్ట్ మనం ఇంట్రొడక్షన్లోకి వచ్చేద్దాం. ఇంకా అసలు ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇదంతా ఎలా వర్క్ అవుతుంది అనేది దీని మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ అంటే ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సిన, ఫ్రంట్ ఎండ్ అంటే బ్రౌజర్ అంతే. ఎందుకు బ్రౌజర్ అంటున్నాను, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ నేను చూడండి, ఇది చూడండి నటరాజ్ ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్లో. సో ఒక యూజర్, ఇప్పుడు నేను ఒక యూజర్ని, మీరందరూ ఒక యూజర్, మీరందరూ వచ్చి నీకు ఏది ఇప్పుడు ఒక డ్యాన్స్ క్లాస్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మీరేం చేస్తారు, వెళ్ళారు ఈ సైట్, డ్యాన్స్ సైట్ ఓపెన్ చేసుకున్నారు, అండ్ మీకు ఏం కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, సర్టిఫికేట్ కోర్స్. సో ఇలా సెలెక్ట్ చేస్తారు. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది, బ్రౌజర్లో జరుగుతుంది. అంటే ఇది క్లయింట్ సైడ్ కదా. సో ఫ్రంట్ ఎండ్ అంటే కంప్లీట్గా బ్రౌజర్లో జరిగేది అండ్ యూజర్కి ఇంటరాక్ట్ అయ్యేది. రిమెంబర్ దిస్ పాయింట్, యూజర్కి ఇంటరాక్ట్, యూజర్ అంటే మనందరం యూజర్స్. సో యూజర్కి ఇంటరాక్ట్ అయ్యేది ఫ్రంట్ ఎండ్, అది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ జరుగుతుంది, బ్రౌజర్లో జరుగుతుంది. బ్రౌజర్లో జరగవచ్చు అండ్ మొబైల్ అప్లికేషన్స్లో ఇప్పుడు యాప్స్ వస్తున్నాయి కదా, యాప్స్లో కూడా మీరేంది ఏదో ఒక యాప్ ఓపెన్ చేస్తారు, దాన్ని సెలెక్ట్ చేసి యూట్యూబ్ సెలెక్ట్ చేస్తారు, యూట్యూబ్లో వీడియో సెలెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే యూజర్ ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ చేస్తున్నాడు. సో ఇదంతా ఎక్కడ జరుగుతున్నాయి, అవన్నీ బ్రౌజర్స్లో ఇవి జరిగేటివి కదా. సో బ్రౌజర్లో జరిగేటివి ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అంటాము. ఓకే, అదొకటి కంప్లీట్ మైండ్ గుర్తుపెట్టేసుకోండి సింపుల్గా. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ క్లయింట్ సైడ్ అని రాశాను, క్లయింట్ అంటే మనం యూజర్స్. ఓకే, సో ఇక్కడ ఎంత ఏం జరుగుతుంది, కంప్యూటర్ రిక్వెస్ట్, కంప్యూటర్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అన్నిట్లో మీ జరిగేది ఇక్కడ నుంచే కదా. సో బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్, మిడిల్ లేయర్ అండ్ డేటాబేస్, ఇవి రెండు ఏంటంటే సర్వర్లో జరిగేటివి. సర్వర్ అంటే మనకు కనిపించవు అనమాట, అవి మనకి విచ్ ఈజ్ నాట్ ఏబుల్ టు వ్యూ. ఓకే, అంటే యూజర్కి ఆ సర్వర్తో సంబంధం లేదు. యూజర్కి ఏంది, వాడు వస్తాడు, రిక్వెస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాడు, కోర్సెస్ అంటాడు, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాడు. సో అతనికి ఏంటంటే అంత యూజర్కి అంత ఫ్రంట్ ఎండ్ క్లయింట్ సైడే, వాళ్ళకి సర్వర్తో వాళ్ళకి తెలియదు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, యూజర్కి ఏం తెలియదు, ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నారు, వీడియో సెలెక్ట్ చేస్తున్నారు మీరు, అది ఎక్కడి నుంచి పిక్ చేస్తుంది, ఏ సర్వర్ నుంచి పిక్ చేస్తుంది మీకు తెలియదు అది కదా. సో సర్వర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, దట్ ఈస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ సర్వర్ అంటే ఏమొస్తుంది, రెండు, బ్యాక్ ఎండ్ మిడిల్ లేయర్ వస్తుంది. మిడిల్ లేయర్ అంటే ఏపీఐస్. ఓకే, అదేంటో మీకు చెప్తాను నెక్స్ట్. బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్, ఈ డేటాబేస్ అంటే ఏంటి, మీ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది సర్టిఫికేట్ కోర్స్ ఉంది, మీరు కోర్స్ సెలెక్ట్ చేయాలి. నేను డేటాబేస్లో నేను కోర్స్ పెడతాను, ఏమని కోర్స్ పెడతాను, మీకు బేసిక్ టెక్నిక్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో ఆ డేటాబేస్లో నేను డేటా అంతా పెడతాను, అది పెట్టి యూజర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తాడో, యూజర్ అంటే ఫ్రంట్ ఎండ్, యూజర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తాడో ఆ సెలెక్టెడ్ డేటా నేను తీసుకొచ్చి, ఆ టైమింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. రైట్, అంటే ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, డేటా స్టోర్ చేసేది డేటాబేస్లో, ఆ డేటాని రిక్వెస్ట్ చేసేది మధ్యలో ఉండే ఒక మీడియేటర్. ఏది మీడియేటరు, ఫ్రంట్ ఎండ్ క్లయింట్కి డేటాబేస్కి మధ్యలో ఒక మీడియేటర్, అది మిడిల్ లేయర్, మనం దాన్ని ఏపీఐస్ అంటాం. దీన్ని కూడా బ్యాక్ ఎండ్ ఎందుకు అంటాము, సర్వర్ మనకు కనిపించదు కాబట్టి బ్యాక్ ఎండ్ అదిగా.
సో సర్వర్, మిడిల్ లేయర్, ఒక మీడియేటర్ మనకేం చేస్తుందంటే, క్లయింట్ యూజర్ ఏమడిగాడు, నాకు ఆన్లైన్ కోర్సెస్ కావాలని అడిగితే మిడిల్ లేయర్ ఏం చేసింది, ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పి డేటాబేస్కి పంపించేసింది రిక్వెస్ట్. సో ఈ 3 రిక్వెస్ట్ ఇలా వెళ్తాయి. ఓకే, క్లయింట్ వచ్చి ఒక రిక్వెస్ట్ చేశాడు ఆన్లైన్ కోర్స్, మిడిల్ లేయర్ ఏపీఐ రిక్వెస్ట్ తీసుకుంది, ఆన్లైన్ కోర్స్ కావాలని తీసుకొని డేటాబేస్కి పంపించింది. ఎందుకు డేటాబేస్లో మొత్తం డేటా ఉంటుంది, మనకు కావాల్సిన ఆన్లైన్, ఆఫ్లైన్, ట్రైనింగ్స్, ఇవన్నీలో డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. కాబట్టి డేటా అంతా ఎక్కడ ఉంది కాబట్టి రిక్వెస్ట్ ఇక్కడికే వెళ్తుంది. నౌ ఆ రిక్వెస్ట్ ఇది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ అంటే క్వెరీ చేసుకుంటుంది. టేబుల్లో డేటా ఉంటుంది కదా, క్వెరీ చేసుకొని నీకు కావాల్సిన ఆన్లైన్ కోర్స్ ఇన్ఫర్మేషన్ రెస్పాన్స్గా మళ్ళీ మీడియేటర్కి పంపిస్తుంది. ఓకే, అది రెస్పాన్స్ వస్తుంది మీడియేటర్కి. ఆ రెస్పాన్స్ తీసుకొని ఎవరికి అవసరం ఆ రెస్పాన్స్, నేను అడుగుతున్నా, ఎవరు యూజర్ అడుగుతున్నాడు, నాకు ఆన్లైన్ కోర్సులు ఏమున్నాయి చెప్పండి, దాని టైమింగ్స్ ఏమున్నాయి చెప్పండి అని అడుగుతున్నాను ఇక్కడ. సో నాకు రెస్పాన్స్ అనేది వచ్చేసింది. సో ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫ్రంట్ ఎండ్ క్లయింట్ సైడ్ అంటే బండా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, యూజర్కి ఎవరికైతే వ్యూ అవుతుందో ఫ్రంట్ ఎండ్, అది ఫ్రంట్ ఎండ్ క్లయింట్ సైడ్. అండ్ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవ్వదు. రిమెంబర్ దట్, డేటా అనేది ఇక్కడ ఎప్పుడు స్టోర్ అవ్వదు. కానీ స్మాల్ వేరియబుల్స్ డేటా, చిన్న చిన్న డేటా ఉంటుంది, మీ నేమ్స్ అవి ఇవి అనేది మనం క్యాషీస్లో, కుకీస్లో స్టోర్ చేస్తాము. ఓకే, అది డిఫరెంట్ కాన్సెప్ట్. అదేంటంటే అది డీప్ కాన్సెప్ట్, అది ఇప్పుడే వద్దు, మన నెక్స్ట్ లెవెల్లో అర్థం చేసుకుందాం. బట్ టెక్నికల్గా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, డేటా అనేది మనం స్టోర్ చెయ్యము ఇక్కడ. ఓకే, అండ్ మిడిల్ లేయర్ ఇది ఒక మీడియేటర్, దీనికి డేటా సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని పని ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏదైతే రిక్వెస్ట్ ఇస్తుందో దాన్ని ప్రాసెస్ చేసి ప్రాపర్ డేటా, ఏదైతే రిక్వెస్ట్ చేసిన డేటాబేస్కి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు నేను డ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అది డ్యాన్స్ డేటాబేస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి కదా. అది వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి, గూగుల్కి వెళ్ళి, ఫేస్బుక్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయొద్దు. నా డ్యాన్స్ ఏదైతే ఉందో అది దాని రెస్పెక్ట్ డ్యాన్స్ సైట్కు సర్వర్కే రిక్వెస్ట్ చేయాలి. సో మిడిల్ లేయర్ పని ఏంటి, అది పాయింట్ చేసుకోవాలి, యూజర్ రిక్వెస్ట్ చేసిన ప్రాపర్ కంపెనీ ఆర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అక్కడికే డేటాబేస్ రిక్వెస్ట్ పంపాలి. సో మిడిల్ లేయర్ పని ఓన్లీ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ రిక్వెస్ట్ అవన్నీ తీసుకొని ప్రాపర్ ఇక్కడ డేటాబేస్కి పాయింట్ చేసి అక్కడ నుంచే ఇన్ఫర్మేషన్ తేవాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మిడిల్ లేయర్ది. ఓకే, సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు ఒక కంప్లీట్ ఒక ఫుల్ స్టాక్ ఏం చేస్తుంది, ఒక మిడిల్ లేయర్, ఒక ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. కరెక్ట్. నా ఒక చిన్న క్వశ్చన్ మీకు, జస్ట్ రెస్పెక్ట్, ఎందుకంటే మధ్యలో ఒక చిన్న గ్యాప్ కావాలి కాబట్టి ఒక చిన్న క్వశ్చన్స్ పెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. రైట్. యా, హలో ఎవ్రీవన్, ఐఎమ్ కేఆర్ ప్రసాద్ అండ్ రాజేంద్ర ఆల్సో. సో వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ రాజేంద్ర టెక్ టాక్స్, ఇది మన ఛానల్ పేరు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్సెస్. ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ చూస్తే, మన స్క్రీన్ చూస్తే, దీస్ ఆర్ ద రెస్పాన్సెస్ ఐ గాట్ ఫర్ ఓపెన్ ద జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ రిక్వైర్డ్ కోర్సెస్, ఎవరికి ఏమేమి కావాలని చూస్తే, ఆరెంజ్ కలర్లో ఉన్నది రియాక్ట్ జేఎస్, అండ్ గ్రీన్ ఈజ్ నోడ్ అండ్ ఎక్స్ప్రెస్, light blue is MySQL, and light pink is Microsoft SQL Server, and red is Next.js, blue is Angular. So this is the response మనకు వచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడ ఈ based upon this, all this I can segregate based upon the responses which I have received. సో యాంగులర్కి సపరేట్ టీమ్ చేస్తాను నేను, అండ్ నెక్స్ట్ జేఎస్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ అన్నిటికో సపరేట్ టీమ్ చేసి మనం ఒక సెషన్స్ క్రియేట్ చేసుకొని దెన్ వీ స్టార్ట్ డూయింగ్ ది కోర్సెస్. ఓకే, బట్ ఈ సెషన్ ఏంటంటే, దిస్ ఈజ్ అ కామన్ సెషన్ వేర్ ఎవ్రీ వన్ నీడ్స్ టు అటెండ్ దిస్ సెషన్. ఎందుకు అంటే, ఫస్ట్, even though Angular, Next, React, Node, Stencil,
MySQL, SQL Server with okay, only the JS frameworks. So all these JS frameworks ఏందంటే వీ హ్యావ్ ఏ కామన్ పాయింట్ ఒకటి ఉందన్నమాట అన్నిటికీ. ఇక్కడ బేసిక్స్ కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ సెషన్లో బేసిక్స్ అర్థం చేసుకొని నెక్స్ట్ we will segregate the sessions according to the JavaScript platforms, okay, whether Next or React or Node or అది, okay. సో ఫస్ట్ ఈ సెషన్లో మనము అసలు కామన్ పాయింట్స్ తెలుసుకుందాం. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకున్నాక దెన్ వీ సెగ్రిగేట్ ద సెషన్స్. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో బిఫోర్ బిగిన్ టు దిస్, సి if you see at the bottom, KR Prasad -Wi5y, that is a YouTube channel. సో ఇక్కడ నేను ద వీడియోస్ అనేది ప్లేస్ చేస్తాను అండ్ మనం ఇక్కడ ఇంటరాక్ట్ అవుతూ సెషన్ని వి విల్ కంటిన్యూ అవర్ సెషన్స్ అనమాట ఈ ఛానల్లో, ఓకే. సో డోంట్ వరీ, ఐ విల్ షేర్ ద లింక్ బిఫోర్ ఎవ్రీ కోర్స్, ఎవ్రీ ట్రైనింగ్. I will share the link. You need to directly click on that link and join that. Okay. So that's it. You don't need to worry about this. So before that, what I request is, before we start our session, please subscribe and what మీరేం చేయాలి అంటే యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అండ్ కమెంట్. ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మీరు కమెంట్లో మీరు మెయిల్ సెండ్ చేయాలి నాకు. మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ కోర్స్, మీరు ఏ కోర్స్ ఆప్ట్ చేయాలనుకుంటున్నారు ఆఫ్టర్ దిస్ సెషన్, ఓకే. మీరు ఏ కోర్స్ ఆప్ట్ చేయాలనుకుంటున్నారు అనేది, ఈవెన్ మల్టిపుల్ కోర్స్ అయినా ప్రాబ్లం లేదు. ఈ పీపుల్ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ టు మై మెయిల్ ఐడి. నేను అది ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు. ఆ మెయిల్ ఐడికి మీరు నాకు మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారు అండ్ మల్టిపుల్ కోర్స్ ఆల్సో, ఓకే. మల్టిపుల్ కోర్సెస్, మెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్స్. వై బికాస్ సమ్ ఆఫ్ దెమ్ ఫోన్ నంబర్స్ అనేది యాడ్ చేయలేదు. వై బికాస్ వీ కెన్ క్రియేట్ వన్ వాట్సాప్ గ్రూప్ అండ్ మనం కోర్సెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కమెంట్లో ఆఫ్టర్ సెండింగ్ ఈమెయిల్ విత్ ద డీటెయిల్స్ ఇన్ ద కమెంట్స్ mention that you sent the details, okay. We're done with sending the details అని ఒక కమెంట్ పెట్టండి. సో దట్ ఐల్ మేక్ షూర్ దట్ ఓకే అందరు పంపించారని అండ్ వీ కెన్ బిగిన్ ద క్లాస్, ఓకే. నౌ విల్ గో టు ద జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్, ఓకే. దిస్ ఈజ్ అ సెషన్ 1. మనం ఏంటంటే ఓవరాల్గా ఒకసారి అండర్స్టాండ్ చేసుకుందాం అసలు ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, అసలు ఈ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ వల్ల యూజెస్ ఏంటి, ఓకే. బేసిక్స్ ఇంట్రొడక్షన్, ఒక బేసిక్స్ తెలుసుకుందాము. తెలుసుకొని మనము ఈ కోర్సు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. ఇక్కడ ఏంటంటే జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే టెక్నికల్గా, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్, నేను అన్ని ప్రాజెక్ట్ ఒకటి లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకొని నేను ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ అనేది జస్ట్ మీకు ఇది చూపించడం కోసమే. ఫస్ట్ సెషన్లో అంతా థియరీ లాగా చూపించడం కోసం ఉంటుంది. బట్ మనం కోర్సెస్ బిగిన్ చేసినప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి డైరెక్ట్ లైవ్గా మనం ఎగ్జాంపుల్స్తో వర్క్ చేయవచ్చు. ఇప్పుడు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. థియరీ బేస్డ్ లాగా ఉండదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటరాక్టివ్ లాగా ఉంటుంది, ఓకే. సో ఫస్ట్ చూడండి, జావాస్క్రిప్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇది ఒక సో మెనీ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి మనకి. సో దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. ఏది యాంగులర్, రియాక్ట్, నెక్స్ట్, స్టెన్సిల్స్, నోడ్, ఎక్స్ప్రెస్, దీస్ అవన్నీ ఒక జావాస్క్రిప్ట్ ఫ్యామిలీ యాక్చువల్లీ, ఓకే. సో దాని పర్పస్ ఏంటి యాక్చువల్గా? సో ఇది ఒక క్లయింట్ సైడ్ ఫ్రేమ్వర్క్, ఓకే. సో అదేం చేస్తుందంటే మన బ్రౌజర్లో ఏమంటారు నీ కోడ్ని ఇంటర్ప్రిట్ చేసి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళకుండా క్లయింట్ సైడే లోడ్ చేసే డేటాని మనం యాక్చువల్గా జావాస్క్రిప్ట్ బేస్డ్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు దీంట్లో
కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది యాక్చువల్గా. ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి జనరల్గా? సో థియరీ మీరు చదువుకోవచ్చు. మీకు థియరీ చదివితే మీకు రిలేట్ చేసుకోలేరు. సో ఐ విల్ షో ఎగ్జాంపుల్ అండ్ మీరు రిలేట్ చేసుకోగలుగుతారు. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే రీయూజబుల్ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కామన్ కాంపోనెంట్స్ అంటే ఇఫ్ యూ ఇక్కడ మీరు అప్లికేషన్ చూస్తే ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. హెడర్, బాడీ, ఇదంతా బాడీ, ఇది ఫూటర్. సో నాకు హెడర్ అండ్ ఫూటర్ త్రూ అవుట్ ద అప్లికేషన్ చేంజ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ అంటున్నాను అంటే అబౌట్ దిస్ సైట్. సో నాకు బాడీ మ్యాటర్ చూపించాలి, ఫూటర్ కామన్ ఉండాలి, హెడర్ కామన్ ఉండాలి. ద సేమ్ వే ప్రెస్, హెడర్ కామన్ ఉండాలి, ఫూటర్ కామన్ ఉండాలి, బట్ బాడీ మారుతుండాలి. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, కామన్ కాంపోనెంట్స్ అంటే నాకు హెడర్ ఇక్కడ కామన్ కాంపోనెంట్, ఫూటర్ కామన్ కాంపోనెంట్. రైట్. సో అవి నాకు రీయూజ్ చేసుకుంటున్నాను. నేను రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడల్లా అది మారట్లేదు. ఇక్కడ రిక్వెస్ట్ మారింది, కాంటాక్ట్, ప్రెస్ రిలీజ్, రైట్, అబౌట్ ఎన్ఎన్ఎస్, హోమ్. సో ఇవన్నీ రిక్వెస్ట్ వెళ్తున్నప్పుడల్లా నా బాడీ మారాలి, నా హెడర్ అండ్ ఫూటర్ మారద్దు. సో ఇన్ దట్ కేస్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఈజ్ component based architecture. Most modern framework focus on building web applications using reusable components. సో ఇక్కడ నేను కాంపోనెంట్స్ రీయూజ్ చేస్తున్నాను. ఓకే, ద సేమ్ వే స్టేట్ మేనేజ్మెంట్ అంటే కూడా అదే. దే ప్రొవైడ్ ఇక్కడ అగైన్ ఐ విల్ గో టు ది అప్లికేషన్. ఓకే, అగైన్ ఐ విల్ గో టు ది అప్లికేషన్. ఇక్కడ చూస్తే నేను ఒక డేటా సేవ్ చేశాను, అంటే డేటా ఎంటర్ చేశాను. రైట్, బట్ డ్యూ టు సమ్ రీజన్ ఐ మూవ్డ్ అవుట్. ఓకే, ఐ మూవ్డ్ అవుట్. అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ వచ్చినప్పుడు నా డేటా అనేది అలానే ఉంది, ఇక్కడ ఇంకా వెళ్ళిపోలేదు. ఓకే, అంటే దీన్ని స్టేట్ అంటారు అనమాట. అంటే నేను స్టేట్ ఇంకా మెయింటైన్ చేసిన, స్టేట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అనేది ఇంత ముందుకు రాజేంద్ర ప్రసాద్ ఉంటాయి. సో దాన్ని అలానే మెయింటైన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ raj2 some gmail.com 123 so I closed it, but some reason I want to come back and open that. సో నాకు ఆ స్టేట్ ఉండాలి. రైట్, స్టేట్ వెళ్ళిపోకూడదు. అంటే వెళ్ళిపోవచ్చు, దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. కానీ నీ రిక్వైర్మెంట్ ప్రకారంగా నాకు స్టేట్ ఉండాలి అంటే వీఆర్ మెయింటైనింగ్ ద స్టేట్ అనమాట. ఈ స్టేట్ ఆఫ్ ది నేమ్ ఫీల్డ్ రాజేంద్ర ప్రసాద్ ఉండే, ఈమెయిల్ raj@gmail.com ఉండే, ఫోన్ నెంబర్ తీస్తున్నాను. సో అవి నేను స్టేట్ మెయింటైన్ చేస్తున్నాను. రైట్. సో దీన్ని స్టేట్ అంటారు, స్టేట్ మేనేజ్మెంట్. సో వెన్ యూఆర్ స్విచ్చింగ్ బిట్వీన్ ద పేజెస్ ఆర్ యునో మూవింగ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్, ఓకే, ఆ ఒక పేజ్ది ఒక డేటా రీడ్ చేసి ఈ పేజ్లకి రీయూజ్ చేసుకోవడము, ఆర్ ఉన్న పేజ్లోనే డేటాని అలానే, ఇది ఉన్న పేజ్లో డేటా అది అలానే మెయింటైన్ చేయడం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు. ఓకే, అలా. సో దీని అంతా ఏమంటారు అంటే స్టేట్ మేనేజ్మెంట్. ఓకే, సో రౌటింగ్ అంటే ఏంటి? సింపుల్. రౌటింగ్ అంటే ఏం లేదు, ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది రౌటింగ్ అంటే navigating from one page to another page. What I'm doing here, navigating about NNS. Now I'm navigating to press, navigating to press release, contact. If you see this, contact, navigating to contact. Okay, again about NNS, courses, certificate course, online course. Okay, so these are all called routing. నావిగేషన్ అనేది జనరల్గా మనం టెక్నికల్ పదం వాడతాము. ఓకే, రౌటింగ్ అనేది ఈ జేఎస్ ఫ్రేమ్వర్క్స్లో వైల్ కోడింగ్ ఆల్సో లైక్ యూజ్ రౌటర్ డాట్ రౌట్ అని అలా మనం రౌట్ చేస్తున్నాం, అంటే రూట్ చేస్తున్నాం మనం, ఏ పేజ్కి రౌట్ వెళ్ళాలి, ఏ రీడైరెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ మనము డైరెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ద రీజన్ దీన్ని రౌటింగ్ అంటారు. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ JavaScript framework. Okay, now
సో ఇక్కడ చూస్తే వర్చువల్ డామ్ అని ఉంది సమ్ ఫ్రేమ్వర్క్. సో దిస్ ఈజ్ నేను ఇది మనకు లైవ్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా టైం కావాలి దీనికి. ఓకే. సో జావా స్క్రిప్ట్ అంటే ఇదనమాట యాక్చువల్గా. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, క్లయింట్ సైడ్ నువ్వు కాంపోనెంట్స్ని మెయింటైన్ చేయొచ్చు, స్టేట్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయొచ్చు. కాంపోనెంట్స్ మెయింటైన్ చేయడం అంటే రీజనబుల్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అనమాట. ఓకే. రౌటింగ్స్ చేయొచ్చు, ఇవన్నీ క్లయింట్ సైడ్ అవుతున్నాయి, నీకేం సర్వర్ రిక్వెస్ట్ అవ్వట్లేదు కదా. సో ఇవన్నీ. సో అలాంగ్ విత్ దట్ వర్చువల్ డామ్ అనేది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ టూ థింగ్స్ నేను ఇక్కడ మిస్ చేశాను ఈ పేజ్లో. వన్ ఈజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్, అనదర్ ఈజ్ వర్చువల్ డామ్. సో ఇవి రెండు కూడా మనం కోర్స్ లైవ్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. అండ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా టైం టేకింగ్గా ఉంటుంది కాబట్టి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయ కాబట్టి ఇవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే. థ్యాంక్ యూ. నౌ సో బిఫోర్ గోయింగ్ డీప్ ఇన్ టు అవర్ కోర్స్, the basics of our course, ఇక్కడ ఒకసారి మన కంటెంట్ గురించి చూద్దాం. ఓవర్వ్యూ అన్నాం. ఓవర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ మన జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో నౌ కంటెంట్ ఏముంది, ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్. ఓకే. బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ యాప్స్, బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ, బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్, కన్క్లూజన్, క్వశ్చన్స్. సో ఇది మన డిస్కషన్ టైం ఇవాళ. ఓకే. నౌ ఓవర్వ్యూ గురించి మనం డిస్కస్ చేసాము, ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను ఎందుకు ఈ టాపిక్ పెట్టాను, ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ ఎందుకు పెట్టాను యాక్చువల్గా. సో అందరికీ ఇక్కడ కొంతమంది తెలుసు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, కొంతమంది తెలియకపోతే ప్లీజ్ దిస్ ఇస్ ద ప్లేస్ మీకు అది అర్థమవుతుంది. ఫ్రంట్ ఎండ్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఓన్లీ ద యూఐకి సంబంధించిందంతా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫుల్ స్టాక్ అంటే ఏమవుతుందంటే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫుల్ స్టాక్ అంటే 4 areas. ఫుల్ స్టాక్ వాట్ ఇట్ కవర్స్, ఫుల్ స్టాక్ ఏం కవర్ చేస్తుంది, మోంగో డీబీ ఆర్ మైఎస్క్యూఎల్ అంటే బ్యాక్ ఎండ్ డేటా బేస్ కవర్ చేస్తుంది ఫుల్ స్టాక్. ఎక్స్ప్రెస్ జేఎస్, నోడ్ జేఎస్ ఇవి రెండు బ్యాక్ ఎండ్ ఏపీఐ కవర్ చేస్తుంది. రియాక్ట్ జేఎస్ అంటే ఫ్రంట్ ఎండ్. ఓకే. ఫుల్ స్టాక్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫుల్ ప్యాకేజ్. ఓకే. ఆ ప్యాకేజ్లో మీకు యూఐ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఏపీఐ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది. ఈ అలాంగ్ విత్ దిస్ త్రీ ఫోర్త్ ఐటమ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్ అంటాం అనమాట. ఈ డిప్లాయ్మెంట్ డెవాప్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు చూస్తే ఈ అప్లికేషన్ ఇది నా లోకల్లో రన్ అవుతుంది, లోకల్ హోస్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది. దీన్ని నేను డిప్లాయ్ చేయాలి సమ్ సైట్, నా అప్లికేషన్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలి. సో ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తే ప్రొడక్షన్ సైట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను డిప్లాయ్ చేసిన తర్వాత నాకు ఒక సైట్ ఉంది ఇక్కడ, NNS-Kuchipudi.in అన్న ఒక సైట్ ఉంది ఇక్కడ, రైట్. సో ఇది ఆఫ్టర్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా పార్ట్ ఆఫ్ ఫుల్ స్టాక్. నువ్వు ఎలా డిప్లాయ్ చేయాలి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా బిల్డ్స్ తీయాలి, ఇవన్నీ ఒక ప్రాసెస్ అనమాట. సో అది సమ్ అదర్ సెషన్లో మనం కవర్ చేద్దాం అది. ఓకే. నౌ బేసిక్ థింగ్స్ అబౌట్ ఫుల్ స్టాక్లో మోస్ట్ 95% ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఏంటంటే ఇవి MERN అండ్ MEAN. MERN అంటే ఏం లేదు, M అంటే డేటాబేస్ పార్ట్ లైక్ MongoDB, MySQL, అవి ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ నోడ్. E అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, R అంటే రియాక్ట్ జేఎస్, N అంటే నోడ్ జేఎస్. MongoDB అండ్ MySQL, ఎక్స్ప్రెస్ జేఎస్, యాంగులర్ అండ్ నోడ్ జేఎస్. సో మెర్న్ అండ్ మెయిన్ ఇవన్నీ ఫుల్ స్టాక్, ఫుల్ ప్యాకేజ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను యాక్చువల్గా. నా ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆర్ ఎల్స్ ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మా లైవ్ కోర్స్లో లైవ్ కోర్స్లో ఇస్తాను యాక్చువల్గా. అది ఇంకా బాగుంటుంది. నా జస్ట్ పైనుంచి ఒక ఓవర్వ్యూ తీసుకుందాం అంతే మనం ఇక్కడ. ఓకే. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఓన్లీ యాంగులర్, రియాక్ట్, స్టెన్సిల్స్. నెక్స్ట్ అది ఎందుకు నేను గ్యాప్ ఇచ్చానంటే, నెక్స్ట్ ఒకటి నాట్ ఓన్లీ ద ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్లో రెండు ఉంటాయి. ఫ్రంట్ ఎండ్, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు కలిపి కూడా నెక్స్ట్ జేఎస్లో వస్తుంది. నెక్స్ట్ జేఎస్ ఈజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. అర్థమవుతుందా? నెక్స్ట్ జేఎస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అంటే మీరు రియాక్ట్ జేఎస్ నేర్చుకున్నారు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ జేఎస్ ఇట్స్ బిట్ ఈజీ. ఓకే. సో పీపుల్ హూ నోస్ రియాక్ట్ జేఎస్ అండ్ నోడ్ జేఎస్
ఆ బోత్ కాంబినేషనే మీకు నెక్స్ట్ జేఎస్. ఓకే. సో ఎందుకు నెక్స్ట్ జేఎస్ యూజ్ ఇంట్రొడ్యూస్ చేయాల్సొచ్చింది. ఓకే. అది కూడా చెప్తాను. సీ నౌ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ 2 సపరేట్ సపరేట్ జనరల్‌గా. అవన్నీ కంబైన్ చేస్తే మర్న్ ఫుల్ స్టాక్ అవుతాయి. సో నెక్స్ట్ జేఎస్ ఏం చేస్తుందంటే ప్రెజెంట్ నెక్స్ట్ జేఎస్ ఏం చేస్తుందంటే జస్ట్ నెక్స్ట్ జేఎస్ ఏం చేస్తుంది అంటే టెక్నికల్‌గా విత్ ఇన్ సింగిల్ అప్లికేషన్ దిస్ ఫ్రేమ్వర్క్లో ఏంటంటే మీరు ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ కూడా కాన్ఫిగర్ చేసుకొని యూ కెన్ డిజైన్ ది బ్యాక్ ఎండ్ ఆల్సో. సో ఇదేంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద రియాక్ట్ జేఎస్ అనమాట. నౌ థింగ్స్ ఆర్ స్లోలీ మూవింగ్ టు నెక్స్ట్ జేఎస్. ఓకే. ఎందుకు అంటే నౌ ఇప్పుడు రియాక్ట్ జేఎస్కి ఒక కైండ్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ ఇస్ నథింగ్ బట్ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. నోట్ జేఎస్ ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్. సో థింగ్స్ ఏమవుతుందంటే రెండు సపరేట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు ఏమవుతుంది మెయింటెనెన్స్ అనేది కష్టం అవుతుంది. అదే రెండు ఒకే దాంట్లో ఉన్నాయనుకోండి, ఓకే, ఇట్ ఈస్ ఈజీ for to maintain and use, and also Next.js is performance wise very faster compared to the React.js. ఎందుకంటే దిస్ ఇస్ అడ్వాన్స్డ్ వర్షన్. సో దీంట్లో అన్ని ఏమైతే డిసడ్వాంటేజెస్ ఆర్ సంథింగ్ మిస్ అవుతున్నాయో రియాక్ట్ జేఎస్లో అవన్నీ చేసి నెక్స్ట్ జేఎస్లో యాడ్ చేశారనమాట ఇది. సో మనం నెక్స్ట్ జేఎస్ అనేది కూడా ఒక కోర్స్లో కవర్ చేసుకుందాం. సో ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్కి మెయిన్ డిఫరెన్స్. ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ యూఐ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఫుల్ స్టాక్లో అండ్ ఏముంటుందంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఓకే. ఇవన్నీ అండ్ ఆల్సో డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్ ఇవన్నీ కలిపి ఫుల్ స్టాక్ ఉంటుంది. ఓకే. గుడ్. నౌ ఇఫ్ యూ గో బ్యాక్ బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. ఓకే. ఈ బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ఇవి రెండు కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ థియరీ వైజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్, బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ అండ్ బేసిక్స్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఈ మూడు కూడా నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒకటి నోట్ ప్యాడ్ పైన తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఓవరాల్ ఒక ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ బ్యాక్ ఎండ్ ఈ మూడింటి మధ్యలో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి యాక్చువల్గా. సో నౌ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ జాబ్ సెర్చ్ అప్లికేషన్. ఓకే. సో జాబ్ సెర్చ్ అప్లికేషన్ ఏం చేస్తుంది మీకు జనరల్గా మీరు ఒక జాబ్ సెర్చ్కి అప్లికేషన్ ఓపెన్ చేశారు అండ్ వాట్ యూ విల్ డూ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీ డిజైర్ జాబ్ ఏంటో చూసుకుంటారు. సో మీరు యాంగులర్ డెవలపర్ ఆర్ రియాక్ట్ డెవలపర్ వాట్ యూ విల్ డూ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది ఫ్రంట్ ఎండ్ పని ఏంటి నీకు పేజ్ డిజైన్ చేయడం. రైట్. పేజ్ డిజైన్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ దట్ ఈస్ అ యూజర్ ఇంటర్ఫేస్. సో మనం యూజర్స్కి ఏంటి ఏం కావాలి అక్కడ స్కిల్ సెట్స్ ఏమున్నాయి ఎక్స్పీరియన్సెస్ ఎంత ఇవ్వచ్చు ఆర్ ఫ్రెషర్స్కి ఇవ్వచ్చా ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్కి అప్లై చేయవచ్చా అనేది ఒక ఫీల్డ్ ఉంటుంది. అండ్ లొకేషన్ ఏ లొకేషన్లో నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావు నీ డిజైర్ లొకేషన్. సో పేజ్ అనేది ఫ్రంట్ ఎండ్ పేజ్లో మీరు అది డిజైన్ చేశారు స్కిల్ సెట్. అందులో రియాక్ట్ ఉంటుంది, యాంగులర్ ఉంటుంది, అన్ని టైప్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ పెడతారు మీరు ఇక్కడ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. సో ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్ పేజ్లో మీ స్కిల్ సెట్ ప్రొవైడ్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ 4 ఇచ్చారు అండ్ లొకేషన్ హైదరాబాద్ ఇచ్చారు. నో ఒక సెర్చ్ బటన్ ఉంది దాన్ని క్లిక్ చేశారు మీరు. సో ఫ్రంట్ ఎండ్ పని ఏంటి ఇక్కడ యూజర్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అది డిజైన్ చేసి పెట్టడం దానికి. సో నా రిక్వైర్మెంట్ ఇది అది డిజైన్ చేసింది నేను సెర్చ్ కొట్టాను. ఇది ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఒక రిక్వెస్ట్ ఇదంతా ఒక రిక్వెస్ట్ పరంగా నా పారామీటర్స్గా ఒక రిక్వెస్ట్గా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది బ్యాక్ ఎండ్ ఏపీఐకి వెళ్తుంది. ఓకే. సో బ్యాక్ ఎండ్ ఏపీఐ ఏం చేస్తుంది ఆ రిక్వెస్ట్ని ఇలా చూసుకోవచ్చు. మీరు అర్థం చేసుకోవాలంటే ఫ్రంట్ ఎండ్ ఒక రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి పంపిస్తుంది. అదే పారామీటర్స్ ఈ పారామీటర్స్ మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో ఆ పారామీటర్స్ ఇక్కడ డేటాబేస్కి రిక్వెస్ట్గా వెళ్తుంది. సో డైరెక్ట్ నేను డేటాబేస్కి వెళ్తాను. సో డేటాబేస్లో ఏం చేస్తుంది డేటాబేస్లో డైరెక్ట్ ఇట్ కంటైన్స్ అండ్
టు జెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ అంటే ఆ జాబ్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్కి సంబంధించిన డేటా అంతా అక్కడే ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేస్తుంది ఇది జాబ్ టేబుల్‌లో డేటాబేస్‌లో ఒక జాబ్ టేబుల్ అనేది డేటాబేస్‌లో టేబుల్ ఉంటుంది. విత్ సే థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి దాంట్లో. సో నాకు రిక్వెస్ట్ ఏమొచ్చింది? నా రిక్వెస్ట్ ఏమొచ్చింది? రియాక్ట్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, లొకేషన్ హైదరాబాద్. సో డేటాబేస్ ఏం చేస్తుంది? నీ రిక్వెస్ట్ తీసుకొని ఆ టేబుల్‌లో ఆ స్కిల్ ఏంటి? రియాక్ట్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఎన్ని ఉంది? 4 ఇయర్స్ ఉంది. లొకేషన్ ఏముంది? హైదరాబాద్. అదంతా సెర్చ్ చేసి, ఫిల్టర్ చేసి సే నాకు 4 రికార్డ్స్ వచ్చాయనుకోండి అవుట్‌పుట్. ఆ 4 రికార్డ్స్ మీకు రెస్పాండ్‌గా బయటికి రెస్పాండ్ చేస్తుందనమాట ఏపీఐకి. ఓకే. సో నౌ ఇక్కడ చూస్తే డేటాబేస్ రెస్పాన్స్ బ్యాక్ దోస్ 4 రికార్డ్స్ టు ఏపీఐ. ఏపీఐ ఏం చేస్తుంది? మనం ఏదైతే రిక్వెస్ట్ పంపించిందో ఆ రెస్పాన్స్ తీసుకొని డైరెక్ట్ యూఐకి రెస్పాండ్ దోస్ 4 రికార్డ్స్ టు యూఐ బ్యాక్. సో యూఐకి ఈ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. సో యూఐ ఏం చేస్తుంది? సెర్చ్ బటన్ కొట్టిన తర్వాత 4 రికార్డ్స్ వచ్చాయి కదా, 4 రికార్డ్స్ ఫౌండ్ అంటుంది అని చెప్పేసి మీకు యూఐలో ఆ 4 యూజర్కి ఆ 4 చూపిస్తుంది. సో యూజర్కి ఏంటి? ఓన్లీ యూఐలో ఏముంది, నీ రిక్వైర్మెంట్ ఏంటి, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అదే కనిపిస్తుంది. బట్ బ్యాక్ ఎండ్లో ఈ ఏపీఐ డేటాబేస్ ఇవన్నీ కనిపించవు. ఓకే. ఒక చిన్న ఐడియా కోసం మీకు నోట్ ప్యాడ్ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ సింపుల్ అదే చెప్తుంది ఇక్కడ కూడా. యూఐ యూఎక్స్ డిజైన్ అంటే ఇస్ నథింగ్ బట్ నీ డిజైన్ ప్రోటోటైప్స్. లైక్ మన డిజైన్ ప్రోటోటైప్ ఏంటి? స్కిల్ సెట్, లొకేషన్ అండ్ అదర్ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అదే మన డిజైన్ ప్రోటోటైప్, రైట్? రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? నథింగ్ బట్ నీ అప్లికేషన్ ఎనీ గ్యాడ్జెట్స్లో వర్క్ అవ్వాలి. వెదర్ ఇట్ ఇస్ నీ అప్లికేషన్ నీ డెస్క్టాప్ మీద రన్ చేస్తున్నావా, మొబైల్లో రన్ చేస్తున్నావా, ఎక్కడైనా రన్ చేస్తే అది వర్క్ అవ్వాలి. సో ఈ రెస్పాన్సివ్ డిజైన్ అనేది నౌ దిస్ న్యూ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ లైబ్రరీస్ అనేది సపోర్ట్ చేస్తుంది బాగా. ఓకే. సో దాన్ని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా గోయింగ్ ఫార్వర్డ్. ఇంటరాక్టివ్ అంటే ఏంటి? జనరల్గా ఇంటరాక్టివ్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ ఇంటరాక్టివ్ అని. ఇంటరాక్టివ్ అంటే ఏం లేదు, సింపుల్. యూఐకి మీరు బిఫోర్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ మీకు సమ్ వ్యాలిడేషన్స్ ఉంటాయి. సో సింపుల్ క్విక్గా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. క్విక్గా ఇప్పుడు మనం వెళ్ళామనుకుని బ్యాక్ వెళ్ళి అప్లై కొట్టి రిజిస్టర్ అని కొట్టగానే ఏమైంది? నాకు యూఐ ఏం చేస్తుంది? రిక్వైర్ ఫీల్డ్ అడుగుతుంది. అంటే బిఫోర్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ టు ఏపీఐ నువ్వు ప్రాపర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేది ఎంటర్ చేయాలి, రైట్? సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది మీకు, రైట్? ఇంటరాక్టివ్ అంటేనే అదే అనమాట. సో ఫామ్ వ్యాలిడేషన్స్, యానిమేషన్స్, డైనమిక్ కంటెంట్ అప్డేట్ ఇవన్నీ ఇంటరాక్టివ్స్. ఓకే. క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ అంటే కూడా అదే. మేక్ షూర్ ద అప్లికేషన్ ఫంక్షన్స్ కరెక్ట్లీ అక్రాస్ డిఫరెంట్ బ్రౌజర్స్. అంటే మనది నా అప్లికేషన్, నా సైట్ అనేది డిఫరెంట్ బ్రౌజర్స్ అండ్ అన్ని చోట్ల వర్క్ అవ్వాలి. ఇప్పుడు ఇది క్రోమ్, ఐ గో టు మై ఇక్కడ ఎడ్జ్ బ్రౌజర్ ఇది. సో దిస్ షుడ్ వర్క్. అంటే నా సైట్ అనేది ఆల్ బ్రౌజర్స్కి సపోర్ట్ చేయాలి, రైట్? సేమ్ వే సారీ సపోర్ట్ చేయాలి, రైట్? సో ఎస్, కోర్ టెక్నాలజీస్ అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ లైబ్రరీస్ ఇవి మనవి. సేమ్ బ్యాక్ ఎండ్ ఏపీఐ అంటే కూడా అంతే. బ్యాక్ ఎండ్ ఏపీఐ అంటే ఏంటంటే జస్ట్ ఈ ఇక్కడ ఉంది కదా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వచ్చేసి మీకు జనరల్గా ఏపీఐ అనేది బిల్డ్ చేయడము. ఎట్ ద సేమ్ టైం ఈ ఏపీఐ కూడా ఏం చేస్తుందంటే దానికి అథెంటికేషన్, డేటా స్టోరేజ్, క్యాషింగ్ ఇవన్నీ కూడా అండ్ డేటాబేసెస్కి ఒక క్వీరీ పంపించడము, ఆ క్వీరీ రాసే లాజిక్స్ ఉంటాయి కదా అవి కూడా రాయడము. సో ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్ ఏపీఐ లెవెల్లో మనం రాస్తాం అనమాట. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్, ఏపీఐ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ మనము కాన్ఫిగరేషన్ చేసుకోవడం, ఎస్క్యూఎల్ డేటాబేస్కి ఇవన్నీ కాన్ఫిగర్ చేసి క్వెరీ రాయడము ఇవన్నీ. ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటే మీకు తెలిసిందే. లైక్ దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ యాప్స్ అంటారు. డిప్లాయ్మెంట్ అండ్ డెవాప్స్ అని చెప్పాను కదా, ఈజ్ నథింగ్ బట్ మీ అప్లికేషన్ని లోకల్ హోస్ట్, మీ లోకల్లో వర్క్ చేసిన అప్లికేషన్ని తీసుకెళ్ళి మీ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయాలి. సో దట్ విల్ బి యాక్సెసిబుల్ టు పబ్లిక్ అనమాట, రైట్? డెవాప్స్ ఏం చేస్తుందంటే
దాన్ని ఏమంటారు మెయింటైన్ చేయడం మీ అప్లికేషన్‌ని. ఓకే. యాహ్! మనం ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ అండ్ లాస్ట్‌ది వర్చువల్ డామ్ పేజ్ రీరెండరింగ్ దీని గురించి నేను సెపరేట్‌గా చెప్తున్నాను మీకు. సో, అది కవర్ చేద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే ఇక్కడ పేజ్ రీరెండరింగ్ వర్చువల్ డామ్ టు ఆప్టిమైజ్ అప్డేట్స్ ఎన్ష్యూరింగ్ ఓన్లీ ది నెసెసరీ పార్ట్స్ ఆఫ్ ద పేజ్ ఆర్ రీరెండర్డ్ అనేది ఉంది కదా. సో ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మనము ఒక సైట్కి వెళ్దాం. ఈ సైట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ యాజ్ ఐ మెన్షన్ ఇంతకు కూడా చెప్పాను మీకు. మీరేంటంటే ఇది కామన్ కాంపోనెంట్ అండ్ మధ్యలో ఉన్నది రీయూజబుల్, లైక్ మధ్యలో ఉన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. హెడర్ అండ్ ఫూటర్ ఆర్ కామన్ కాంపోనెంట్స్, మధ్యలోనే చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని రీరెండర్ అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి మీకు అసలు ఇదంతా ఒక హెచ్టిఎంఎల్ అనమాట, టాప్ అండ్ బాటమ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు మీరు చూస్తే ఈ హెడర్ అంతా, ఇది హెడర్ అండ్ ఫూటర్, ఇది ఫూటర్. మీరు చూస్తే ఇదంతా ఫూటర్, పైది హెడర్. సో ఇప్పుడు మీరు చూస్తే నేను చేంజెస్ చేస్తున్నప్పుడు వేరే వేరే పేజెస్కి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఓన్లీ మెయిన్ ఒక్కటే మారాలి. మెయిన్ అంటే మధ్యలోది కదా, ఈ మిగతా అంతా కాన్స్టెంట్ ఉండాలి. అంటే ఏమవుతుంది మారడం అంటే ఏంది, రీరెండర్ అంతే. అంటే మిగతాదంతా అవసరం లేదు రెండర్ చేయడం, ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్ దీస్ ఆర్ రీయూజబుల్ కాంపోనెంట్స్, అవి అలానే ఉంటాయి హెడర్ అండ్ ఫూటర్ కదా. సో ఇప్పుడు నేను ఆ రీరెండర్ గురించి ఇప్పుడు చెప్తాను. చూడండి ఇప్పుడు ఇది దీంట్లో ఇదంతా ఉంది, డివ్ ఇదంతా ఉంది. ఇప్పుడు ఇదన్నీ డివ్స్ అంటే ఏంటి, ఈ డివ్ వచ్చేసి ఇది అనమాట, ఈ డివ్ వచ్చి ఈ పైన ఉన్న డివ్ ఇదనమాట. సో హైలైట్ అవుతుంది చూసారా, ఇది ఇది చూడండి, ఇది హైలైట్ అవుతుంది, ఇది ఈ డివ్, ఇది ఈ డివ్, ఇది ఓకే హైలైట్ అయ్యింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, వేరే పేజ్కి వెళ్తాను, అబౌట్ అని వెళ్తాను. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మీకు ఇది ఒక్కటే మారాలా, ఇవి అలానే ఉండాలి, మారకూడదు. ఓకే సి మారిందా, ఓన్లీ ఇమేజ్ అనేది ఒక్కటే వచ్చింది, ఇంకో డివ్స్ లేవు, మారింది. పైది అట్లే ఉంటుంది, హెడర్ అట్లే ఉంటుంది, ఫూటర్ అట్లే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏమైంది, ఇక్కడ రీరెండర్ అయ్యింది అనమాట. ఏమైంది రీరెండర్, నీకు కావాల్సిన పార్ట్ ఆఫ్ ది కాంపోనెంట్ రీరెండర్ అయింది. బాడీ అందాం, దీని బాడీ అందాం. ఓకే ఈ బాడీ ఒక్కటే మారింది, ఫూటర్ అట్లే ఉంది, కింద హెడర్ అట్లే ఉంది, అవి రీరెండర్ అవ్వలేదు. సో ఇది ఇంప్రూవ్ చేస్తుంది, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ గురించి సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం. ఓకే సో మీకు రీరెండర్ అంటే అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి ప్రెస్ అని కొడతాను, మారుతుంది చూడండి, మారింది, వేరేది. ఇప్పుడు ప్రెస్ అనేది కాంటాక్ట్ ఇమేజ్, ప్రెస్ అనేది వచ్చింది. అలానే అబౌట్ ఎన్ఎన్ఎస్ అనేది వచ్చింది, రైట్. అట్లే కాంటాక్ట్ మారింది, చూడు ఓన్లీ ఆ కాంటాక్ట్ అదొకటే వచ్చింది, హెడర్ ఫూటర్ మారలేదు. సో రీరెండర్ ఏం చేస్తుంది, నీకు కావాల్సిన హెచ్టిఎంఎల్ తెచ్చి దాని ప్లేస్లో మార్చేస్తుంది. ఓకే సో ఇది రీరెండర్. వర్చువల్ డామ్ అంటే మీకు కావాల్సినది వర్చువల్గా తీసుకొచ్చి ఇక్కడ, ఇదంతా డామ్ అనమాట, ఇదంతా డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే దీని అందరు డామ్ అంటారు, హెచ్టిఎంఎల్ అంటాము, ఇవన్నీ. డామ్ అంటే ఏంది, జనరల్గా బ్రౌజర్ రీడ్ చేసేది ఒక డాక్యుమెంట్ అనమాట, ఇదంతా ఒక డాక్యుమెంట్. దీని అది ఆబ్జెక్ట్ మోడల్ అంటారు, దాని యాక్చువల్ ఆబ్జెక్ట్స్ కదా ఇవన్నీ దానికి. సో దీని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఓకే సో ఇప్పుడు మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే నేను సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏదో చెప్తాను కదా. సో ఇంత ముందుకు మనకు ఒక ప్రాబ్లం ఉండేది, ప్రతి సైట్స్ ఈ ఫ్రేమ్వర్క్స్ లేనప్పుడు ఒక రెగ్యులర్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇది ఒక క్లిక్ బజ్ అనే సైట్ ఉంది మనకి. ఓకే ఇది చూడండి, ఇక్కడ మీరు సైట్, నేను ప్రతి క్లిక్ కొడుతున్నప్పుడల్లా సైట్ అనేది రిక్వెస్ట్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్ అవుతూ ఉంటుంది. చూడండి అవుతుందా, ప్రాసెస్ అవుతుంది. అట్లానే కొట్టాను, ప్రాసెస్ అయ్యింది, మళ్ళీ అట్లనే కొట్టాను, ప్రాసెస్ అయ్యింది. అంటే ప్రతి క్లిక్కి ఇది ఏం చేస్తుందంటే ఈ పేజ్ రిక్వెస్ట్, సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, అది మళ్ళీ రెస్పాన్స్ ఒక పేజ్ పంపిస్తుంది మీకు. ఓకే పేజ్ పంపిస్తుంది, కంటెంట్ కాదు. ఇక్కడ ఏం వచ్చింది, మనకు ఓన్లీ కంటెంటే వస్తుంది. రీరెండర్లో ఓన్లీ కంటెంట్ వచ్చింది, పేజ్ మొత్తం రాలేదు.
ఓన్లీ కంటెంటే వచ్చింది, రైట్? కంటెంట్ అంటే డేటా అనుకోండి ఇక్కడ. ఓకే, కంటెంట్ అంటే డేటా, నాట్ పేజ్. ఇక్కడ చూడండి మొత్తం పేజ్ వస్తుంది. మీకు అది ఎలా ప్రూవ్ చేస్తాను పేజ్ వస్తుందని? చూడండి, సేమ్ ఎగ్జాంపుల్, బాడీ ఎక్స్పాండ్ చేద్దాం. ఇదంతా చూడండి, ఈ స్క్రీన్ ఇది మొత్తం HTML మొత్తం మారుతుంది నేను క్లిక్ చేసినప్పుడల్లా. మొత్తం మారిందా? పేజ్ మొత్తం లోడ్ అయింది. సేమ్ స్కోర్ కార్డ్ మొత్తం పేజ్ లోడ్ అయిందా? మొత్తం మీకు కంటెంట్ వస్తుంది. సేమ్ వే క్లిక్ బస్ చూడండి మొత్తం లోడ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇది సింగిల్ పేజ్ కాదు, ఇది ఫర్ ఎవ్రీ రిక్వెస్ట్. ఇదంతా రిక్వెస్ట్. నువ్వు కొట్టేది రిక్వెస్ట్, నాకు ఈ స్కోర్ కార్డ్ కావాలి అని రిక్వెస్ట్ చేసావు, నీకు పేజ్ పంపించింది అది. అట్లే కంప్లీట్ లైవ్ స్కోర్ కార్డ్ కావాలి, లైవ్ స్కోర్ కార్డ్ పేజ్ పంపించింది నీకు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి రిక్వెస్ట్కి నీకు పేజ్ వస్తుంది. సో ఇది సింగిల్ పేజ్ కాదు, మల్టీ రిక్వెస్ట్ అండ్ మల్టీ పేజెస్ ఆర్ రెండరింగ్ హియర్. ఓకే, పేజ్ని డాక్యుమెంట్ అందాము ఆర్ HTML కంటెంట్ అందాము, సో దట్ మన అండర్స్టాండింగ్ కోసం. సో ఇదంతా లోడ్ అవుతుంది. వేర్ యాజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఇదన్నమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్ చూడండి, మీకు పేజ్ అదే ఉంటుంది. ఈ ఫూటర్, హెడర్ అండ్ మెయిన్ ఇవి అవే ఉంటాయి. ఓన్లీ మధ్యలో ఉన్న కంటెంటే మారుతుంటుంది. చూడండి, కంటెంట్ మారింది, లోపల ఉన్న కంటెంట్ మారింది. మీకు జస్ట్ అలైన్మెంట్ ఇటు అటు జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ కంటెంట్ మీకు పైన సేమ్ అదే ఉంటుంది. ఓకే, చూడండి కంటెంట్ మారుతుంది. చూడండి కంటెంట్ మారుతుంది, పేజ్ కాదు. పేజ్ రీఫ్రెష్ అవ్వట్లేదు, ఇంకా పేజ్ కూడా రీఫ్రెష్. చూడండి పైన రీఫ్రెష్ అనే సింబల్సే ఉండవు, మీకు సింబల్సే ఉండవు. ఓకే, సింబల్సే ఉండవు. ఓకే, అర్థమైంది కదా? సో సింగిల్ పేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెరీ ఫస్ట్ టైం ఒక HTML, మనకి ఇది ఒక డాక్యుమెంట్ అనేది సర్వర్ మనకు ఒక డాక్యుమెంట్ వెరీ ఫస్ట్ టైం ఇస్తుంది. HTML డాక్యుమెంట్ మనకు ఒకటి ఇచ్చేస్తుంది సర్వర్. తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత మీరు కంటెంట్ని, ఈ మెయిన్లో ఉన్న కంటెంట్ని మొత్తం మారుస్తూ ఉంటారు అనమాట. ఇంకా ప్రతిసారి ఎలా మారుస్తారు? సర్వర్కి మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్, నాకు ఆన్లైన్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని నేను సర్వర్కి పంపిస్తే, సర్వర్ ఏం చేస్తుంది? మీకు ఓన్లీ డేటా ఇస్తుంది, పేజ్ కాదు. రిమెంబర్ దట్, ఓన్లీ డేటా ఇస్తుంది, పేజ్ కాదు. పేజ్ మైట్ బి జావాస్క్రిప్ట్ పేజ్ ఆర్ పేజ్ మైట్ బి HTML, ఏదైనా కావచ్చు. అది సర్వర్ ఇంత ముందుకు ఇచ్చేది, దీంట్లో ఇస్తున్నట్టుగా క్లిక్ బజ్లో. ఇక్కడ ఏం చేస్తుంది? ఓన్లీ నీకు డేటా ఇస్తుంది. నాకు ఇమేజ్ కావాలి, ఇమేజ్ ఇస్తుంది. చూసారా, నాకు ఇమేజ్ కావాలి, ఇమేజ్ ఇస్తుంది. కాంటాక్ట్ కావాలి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ నాట్ పేజ్. సో డేటా వేరు, పేజ్ వేరు. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. అదే సింగిల్ పేజ్ అప్లికేషన్. అండ్ డెఫినేషన్స్ అవన్నీ మీరు చదువుకోవచ్చు ఇక్కడ అండి. దట్ ఈస్ నాట్ మనకు మెయిన్ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మ్యాటర్ అర్థం కావాలి. సో ఫర్ దట్ రీజన్ ఈ ఎగ్జాంపుల్.